కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దీపావళికి బాక్సాఫీస్ దగ్గర ఫైట్ చేసుకున్న సినిమాలు ఈ వారం డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై కూడా పోటీ పడుతున్నాయి. దీపావళి పండుగకి థియేటర్స్ దగ్గర ఫైట్ చేసుకున్న సినిమాలేంటి, అవి ఏ ఓటీటీలో సందడి చేస్తున్నాయో ఓ లుక్కేద్దామా? ఎవ్రీ ఫ్రైడే థియేటర్స్ లో వచ్చే సినిమాల కోసం ఎదురు చూస్తున్నట్లే వీకెండ్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఫిల్మ్స్ ఏమున్నాయా అని సర్చ్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఈ వారం కూడా బోలెడని సినిమాలు డిజిటల్ ప్లాట్ఫామ్ పైకొచ్చేశాయి. దీపావళికి పోటీ పడ్డ సినిమాలు డ్రాగన్, తెలుసు కదా, కే ర్యాంప్ పలు ఓటీటీల్లో ప్రసారం అవుతున్నాయి. అక్టోబర్ 17న రిలీజ్ అయి 100 కోట్లకు పైగా కొల్లగొట్టిన ప్రదీప్ రంగనాథన్, మమితా బైసు రొమాంటిక్ లవ్ స్టోరీ నవంబర్ 14th నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కే సెంటిమెంట్ తో మరో హిట్ కొట్టేసిన కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ కూడా ఓటీటీ బాట పట్టింది. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించిన కే ర్యాంప్ ఈ ఫ్రైడే నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా కోన తొలిసారి మెగాఫోన్ పట్టిన తెలుసు కదా మిక్స్డ్ రివ్యూస్ తో మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ కావడంతో సినిమా అండర్ పెర్ఫార్మెన్స్ చేసింది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఫిల్మ్. అక్షయ్ కుమార్, అర్షద్ వార్షి నటించిన జాలీ LLB 3 కూడా ఓటీటీలోకి వచ్చేసింది. నవంబర్ 14th నుండి నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ రెండింటిలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 హిందీతో పాటు తెలుగులోనూ ప్రసారం అవుతోంది. నిశాంచి హిందీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. ఈ సిరీస్ సినిమాలతో పాటు రవిబాబు దర్శకత్వంలో సీనియర్ నరేష్ లీడ్ రోల్ పోషించిన ఏనుగు తొండం, ఘటికా జలం, ఈగో చిత్రాలు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఓటీటీ అంటే కేవలం టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు, సిరీస్ల కోసమే మూవీ లవర్స్ ఎదురు చూడరు. మలయాళం నుండి థ్రిల్లింగ్ కలిగించే సినిమాలు ఏమైనా ఉన్నాయా, హాలీవుడ్ నుండి ఇంట్రెస్టింగ్ కలిగించే మూవీస్, కొరియన్ డ్రామాస్ ఏమైనా ఉన్నాయా అని సర్చ్ చేస్తూ ఉంటారు. ఆ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ లిస్ట్ మీకోసమే. ఈ వారం ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ తో పాటు సీట్ ఎడ్జ్ పై కూర్చోపెట్టే థ్రిల్లింగ్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఎక్కువగా ఇలాంటివన్నీ మలయాళ ఇండస్ట్రీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆడియన్స్. కానీ ఈసారి మాలీవుడ్ నుండి థ్రిల్లర్ కాదు, హారర్ కామెడీ మూవీ వచ్చేసింది. ఇన్స్పెక్షన్ బాంగ్లా G5 లో స్ట్రీమింగ్ అవుతుండగా అవిహితం అనే బ్లాక్ కామెడీ జియో హాట్స్టార్ లో నవంబర్ 14th నుండి ప్రీమియర్ అవుతోంది. కప్లింగ్ అనే వెబ్ సిరీస్ మనోరమ మ్యాక్స్ లో చూడొచ్చు. చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్ల వరకు కనెక్ట్ అయిన హాలీవుడ్ ఫిల్మ్ జురాసిక్ వరల్డ్ ఇందులో నుండి వచ్చిన 7వ ఇన్స్టాల్మెంట్ మూవీ జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఈ ఏడాది జూలైలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్ డ్రామాస్ కావాలనుకుంటే డైనమైట్ కిస్, ట్వింక్లింగ్ వాటర్మెలాన్ అనే వెబ్ సిరీస్లు నెట్ఫ్లిక్స్ లో సందడి చేస్తున్నాయి. ఈ హాలీవుడ్, కొరియన్ సిరీస్లు మాత్రమే కాకుండా తమిళంలో డైరెక్టర్ పా రంజిత్ నిర్మాతగా వ్యవహరించిన దండకారణ్యం, మారుతం, యువరాజ్ కుమార్ నటించిన కన్నడ ఫిల్మ్ యక్క, మరాఠీ మైథలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ దశావతార్ కూడా వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి.